నీకు వ్యాపారంలో ఏదో లాస్ అయిందని చెప్పావు కదా, నీ దొంగ బుద్ధి వల్లే కదా. ఇప్పుడు నీకు త్రిశంగ పుష్ప తాళమేశాను నేను. నువ్వు చేసిన ద్రోహానికి నువ్వే పరిహారం వెతుక్కుని వచ్చావంటే, దానికి విశ్వం ఒప్పుకుంటే నీకు మరు జన్మని ప్రసాదిస్తాను. నేనే నిన్ను కాపాడగలను. లేకపోతే మేమే మీ ఇంటికి వచ్చేస్తాము. నిన్ను ఈ భూమికి నిరంతరంగా ఆహారం చేసేస్తాం. అర్థమైందా? అయ్యగారు ఏమిస్తారు నాకు? నా మంత్రి పదవిని కూడా నీకోసం వదిలేయడానికి సిద్ధంగా ఉన్నా. ఉండు, నువ్వు కూర్చో. నేను ముందే చెప్పాను కదా. అది ఇప్పుడు చెప్పు, నీకేం కావాలో. ఎవరైనా చూస్తే అసూయ పడతారు, అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు. తలుపు కొట్టి లోపలికి రావాలని తెలియదా? ఎద్దు మొహమా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మీరెందుకని పేరు మార్చారు? నాకు అనిపించింది చేశాను. దానికి కారణం వెంటనే నాకు తెలియాలి. మర్యాదగా ఎలా మాట్లాడాలో నేర్చుకుని రా. ఓ, ఆ విగ్గు విషయంలో అది మీకు సెట్ అవ్వదన్న విషయం చెప్పాను కదా, అదే కారణం? లేదు. మరి మీ విషయం మొత్తం కలెక్టర్తో చెప్పాను కదా, అదే విషయం? లేదు. మరి మీరు పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వారు కాదన్నాను, మరి అదే విషయం? లేదు. మరి ఇంకేంటి, మీ తిట్లకు తల తిప్పుతున్నానుగా, అదే విషయం? అయ్యో లేదు. మరి ఇంకే ఉంటుంది, ఆ టీ కొట్టివాడి దగ్గర అన్ని విషయాలు చెప్తున్నానుగా, అదే విషయం? లేదు లేదు లేదు. లేదు లేదు కాదు, కారణం ఏంటో చెప్పండి. ఈ మంత్రి మండలిలో నేనే చాలా తెలివి తక్కువ వాడినని నువ్వే కదా అందరికీ చెప్పావు. అది నిజమే కదా. అందుకే నా టాలెంట్ ఉపయోగించి నేను తీసేశాను. ముందుకి నుంచి పోవరా, ఉన్న కాస్తో కోస్తో మంచి పైన చెడగొట్టడానికే వచ్చావు. నువ్వు ఇలా కూర్చో. నువ్వెందుకు వాణ్ణి చూసి భయపడుతున్నావు? సార్ నన్ను మన్నిస్తే. మళ్ళీ పూలేదు, కానీ పూలేదు, పోరా బయటికి. మీరు చాలా బిజీగా ఉంటారని తెలుసు, అందుకే నేరుగా ఇక్కడికే వచ్చాను. నువ్వే ఇంతవన్నీ విషయాలు చెప్పేశావా? నీ గురించి కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. డీటెయిల్డ్గా వచ్చే ఒక ఆర్డర్ కోసం నువ్వు ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉండాలి. నాకు ఈ డిపార్ట్మెంట్ వద్దు, వేరే డిపార్ట్మెంట్ ఏదైనా ఇవ్వండి. వేరే డిపార్ట్మెంటే ఇస్తాం, కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయితే కరెక్ట్గా ఉంటుంది. ఖజానాలో ఉన్న సొమ్మును తీసుకొని ఇలా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి సిగ్గులేదు. ఇక నీ విషయంలో ఏవేం చెయ్యాలో నేను ఆలోచించి నీకు మరీ చెప్తాను. మర్యాదస్తులైన దాసన్ మంత్రి గారు, ఎన్నో శోధనలు దాటాము, ఎన్నో త్యాగాలు కష్టాలు ఎదుర్కొన్నాము. అలా రూపొందిద్దుకున్న పార్టీ ఇది. జనాలు వేసిన భిక్ష ఈ అవకాశం. ప్రజలకి వ్యతిరేకంగా ఏదైనా చెయ్యాలని నువ్వు ఆలోచించావంటే నేను చెప్పేది బాగా గుర్తుంచుకో. కోసి కారం పెడతా. అయ్యో